పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి కోసమో డబ్బుల కోసమో పార్టీ మారలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారిక తప్పలేదని చెప్పారు. తాను కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు? నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? నన్ను ఏమైనా కొన్నావా? కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు. నాకేమైనా ఇద్దరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకే చెప్పినా. లేదు, పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా? ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. కోర్టు బంద్ అయింది. సిద్ధపరిచార వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. వీటి కోసం వచ్చినాయి కదా నేను. బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను? మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి, మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగురెడ్డి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిలిచిండు. వేమన్నా సిరన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట. నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేసి ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మళ్ళా మొన్న మార్చి అసెంబ్లీలో జరుగుతుంటే మళ్ళా పోయారు. ఛాంబర్ మన అసెంబ్లీలో కూర్చునే సీటు డబుల్ ఉంటుంది అయింది.